మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణము. ఇక్కడ మనం బిలాల్పూర్లో ఉన్నాము. ఇందిరమ్మ ఇళ్ళ పర్యవేక్షణలో భాగంగా శ్రీ జువ్వాడి కృష్ణారావు గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఒక మహిళ ఆరోపిస్తున్నది. అది మున్సిపాలిటీ నుండి ఒక ఆఫీసర్ ఎవరో వారు ఆమె అడిగి తెలుసుకుందాం. ఒకసారి అడిగి అమ్మా, ఆమె పేరు చెప్పు. ఏం జరిగిందమ్మా? सोहेल क्या भैया? पैसे दो बोल के पूछे तो दी 15,000 लिए लेके चले गए। कई को लिए? कई को लिए कि नहीं मालूम। तुम्हारा कई को पूछा पैसे? पैसे पूछे तो मैं दी, देने के बाद लेके गए। केवाईसी दिलाते बोले? नहीं केवाईसी नहीं। पर क्या कई को पूछे? क्या है कहता कई को पूछे? तुम कई को दिए? दी मैं, उन्होंने पूछे तो दी। हाँ, कई को पूछे? कई को पूछे कि नहीं मालूम। फिर दिए कैसे तुम? मैं दी तो उन्होंने आए ना 2-3 पद बोल के। क्या बोल के पूछे उन्होंने? पैसे दो मेरे को थोड़े बोले तो। पैसे दे बोल तो क्या कई को कि नहीं पूछी मैं, ये पूछे तो ना लेके चले गए। लेके चले गए ना तो मैं केवाईसी करा ले क्या सर्वे करते बोल के बोले क्या? नहीं बोले क्या नहीं बोले, ले लिए चले गए। फिर कब दिए पैसे? परसों वापस दिए? हाँ दे दिए। कई को तुम क्या पूछे? मैं मेरे बच्चे को बोली पैसे ऐसा लिए बोले तो फिर हाँ मेरी लेना गलती हो गई अबू बोल के दे दिए वापस। दे दिए तो लेके आ गए। సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏం జరిగింది? అయితే యాక్చువల్గా ఆమె దగ్గర బ్యాంకుకు పోతా అని నాకు తెలిసిన సమాచారం మేరకు కేవైసీ చేసి బ్యాంకులో డబ్బులు పడ్డాక ఈమెతోటి బ్యాంకుల నుంచి డబ్బులు రాయించి 15,000 రూపాయలు అక్కడిని తీసుకోవడం జరిగిందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తీసుకున్నాక బయట ప్రచారం జరగంగానే ఇమీడియట్లీ కొంతమంది ఫోన్లు చేసి ఇదేం పద్ధతి అదే మాట్లాడడంతో వాపస్ ఇచ్చిందని ఇప్పుడు ఆమె గారు చెప్తున్నారు. నాకు తెలియదు అది ఇచ్చి వాపస్ ఇచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు. ఏదైనా అవినీతి అనేది సమంజసం కాదు. ముఖ్యంగా నేను కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాళ్ళు కట్టుకునే ఇల్లు, దాంట్లో కూడా మనం డబ్బులు వసూలు చేస్తే బాగుండదు. దీని మీద ఏదైతే ఇప్పుడు అమ్మ దగ్గర పైసలు తీసుకున్నారో మరి ఇంకొకసారి కూడా ఇక్కడ ఇంకా కూడా ఎంక్వైరీ చేసి ఇంకా ఏ వార్డులో ఏ ఆఫీసరు ఈ విధంగా డబ్బులు అడుగుతుండో కూడా ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ గారిని నేను ఒక సామాన్య కొరుట్ల నియోజకవర్గంలో కొరుట్ల పట్టణం నుండి నేను సామాన్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కలెక్టర్ గారిని కోరుతాను. ఎందుకంటే ఎంక్వైరీ చేసి దాని మీద మా నియోజకవర్గంలో ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో గతంలో రత్నాకర్రావు నిజాయితీగా పనిచేసి పేదోళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో గతంలో 5,000 ఇండ్లు కట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. అవినీతి అనేది జరగకూడదు. ఇక్కడ మా నియోజకవర్గంలో మీ ఆఫీసర్లు ఎవరైనా అవినీతి చేసేది ఉంటే మా నియోజకవర్గం నుంచి మీరు వెళ్ళిపోండి. రేపు ఏసీబీ పట్టుకుంటే బాధపడేది వాళ్ళ కుటుంబ సభ్యులు. కాబట్టి నేను ముఖ్యంగా ఆఫీసర్లు అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా పేర్లు చెప్పి మా పేరు చెప్పు పిఏనని చెప్పు అట్లా కూడా వసూలు చేసినా, ఎందుకంటే రత్నాకర్రావు గారు నెంబర్ 9440152929 పెట్టినాం. దానికి ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు. మేము వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే ఏసీబీ అధికారులు ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏసీబీ అత్యధికంగా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూసేసే బాధ్యత కూడా ఇవాళ ఏసీబీ మన కరీంనగర్ జిల్లా ఏసీబీ పనిచేస్తుంది. ఎంతో మంది అధికారులను కూడా ఈ మధ్యన పట్టుకోవడం జరుగుతుంది. ఈ అవినీతిని రూపుమాపాలనే ఉద్దేశంతో మేము కొరుట్ల నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన. కాబట్టి కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లా ఈ విధంగా డబ్బులు తీసుకొని మళ్ళీ ఫోన్ చేస్తే అందరికి బయటకు తెలిసిందన్న ఉద్దేశంతో ఇలా ఆయన వాపస్ ఇచ్చిందని చెప్పడం జరుగుతుంది. అసలు అధికారిని మా దగ్గర ఉంచకుండా మీరు రిటర్న్ తీసుకెళ్ళాలని తెలియజేస్తుంది. అయితే ఏదైతే అవినీతి జరిగిందో అది మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైనా అవినీతి జరిగితే అది మాకు చెడ్డ పేరు వస్తుంది.
కాబట్టి ప్రజలు లబ్ధిదారులు ఎవరైనా కానీ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైనా కానీ ఎవ్వరికి కూడా డబ్బులు ఇచ్చేది లేదు. కాంగ్రెస్ వాళ్ళే కానీ ఇంకా మా పేరు చెప్పుకొని ఎవరు వచ్చినా కానీ వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని చెప్తున్నారు. ఏదైతే అవినీతి జరిగిందో అధికారి అయితే మున్సిపాలిటీలో పైసలు తీసుకున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారో ఆ అధికారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి కృష్ణారావు గారు చెప్తున్నారు. ప్రజలకు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి వారు తెలియజేస్తున్నారు.